షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయకుడిని పూజిద్దాం. అన్ని విఘ్నాలు తొలగి మరి అందరూ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం, మరి దీర్ఘ ఆయుష్ ప్రసాదించాలని చెప్పేసి ఆ యొక్క వినాయకుడిని కోరుకుంటూ మరి అన్ని విఘ్నాలు తొలగి మన యొక్క జీవితాల్లో వెలుగు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరి మనందరం కూడా ఈ యొక్క వినాయకుడిని ప్రతి హిందూ సాంప్రదాయంలో ప్రతి శుభ సందర్భంలో ప్రతి పండుగలో కూడా మరి మొదటగా వినాయకుడిని పూజించి మరి మనం ప్రతి శుభకార్యాన్ని ప్రారంభం చేస్తాం. కాబట్టి మరి ఈ యొక్క వినాయకుడిని మన యొక్క హిందూ పండుగల్లో చాలా గొప్పగా సంస్కృతిలో భాగంగా ఉన్నారు. కాబట్టి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క వినాయకుని యొక్క విఘ్నాలు తొలగాలని చెప్పేసి మరి పూజలు చేస్తూ ఉంటారు. సో మనందరం కూడా ఈ యొక్క 9 రోజులు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయకుని పూజించి హిందూ ఐక్యత కోసం, హిందూ సమాజ సంఘటన కోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరోసారి మరి యొక్క ప్రజలందరూ కూడా ఆత్మీయులకు, శ్రేయభిలాషులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.